ఎవరం ఈ భూమి మీద 100 ఏండ్లు 1000 ఏండ్లు బతకడానికి రాలేదు. చాలా పరిమితమైన జీవితం. ఆ పరిమితమైన జీవితంలో అధికారం ఇంకా పరిమితమైన సమయం. ప్రజలు ఎప్పుడు వదని కూడా అప్పుడు ఇంటికి పోవాలి. ఎవరు ఎంత గొప్పలైనా కూడా ఇంటికి పోవాల్సిందే. ఆ ఉన్న పరిమితమైన అధికారం మనకు ఉన్నప్పుడు ఏం చేసినాము, ఏం చేయగలిగినాము అనేది అతి ముఖ్యమైన విషయం. శోభాయాత్ర ఏదో చేసింది, అందులో పోయి ఆడ లొల్లి. అంటే మనిషిని, సాటి మనిషిని మనిషిగా చూడకుండా, మంచి కార్యక్రమాలు చేయకుండా, భారతదేశం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవడు ఎన్ని డైలాగులు కొట్టినా ఇంకా పేద దేశమే, వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. నేను ఇప్పుడే చెప్పిన 87 ఏళ్ల చైనా మనం ఈక్వల్ ఉండే, ఈరోజు మనకంటే 5 రెట్ల ముంగట్టున్నారు వాళ్ళు. ఇలా వాళ్ళ పోటీ మనతో కాదు, అమెరికాతో పోటీ పడుతున్నారు. మనమేమో ఇంకా పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇక పక్కన శ్రీలంక, బంగ్లాదేశ్, వీళ్ళతోనే పోటీ పడదాం. ఇక ఈ దేశాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచన గానీ, సరైన దిశలో ముందుకు పోదామన్న ఆలోచన గానీ గడిదిక్కులేదు మన ఆలోచన. ఎంతసేపు పక్కోడిని దుష్మన్ లెక్క, ఈ పక్కన నిలబడ్డాడు వాందేం కులం, వాందేం మతం, వాడు ఏమంటున్నాడు, వాడు ఏం తింటున్నాడు, ఏం వేసుకుంటున్నాడు, గిదే లొల్లి, గిదే లెక్క తప్ప అంబేద్కర్ గారు చెప్పిన ఒక సమానత్వంతో కూడిన సమాజం, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ, అటు దిక్కు లేదు మన ఎజెండా. మన ఎజెండా అంతా గిడిదిక్కున్నది. ఎవలేం తినాలి, ఎవలేం వేసుకోవాలి, మన